Hello my dear fighters, welcome to this session on simple interest and compound interest, the ultimate wealth war session. ఓకే, ఈ సెషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటుగా మీ పర్సనల్ లైఫ్లో కూడా ఈ సెషను ఈ కాన్సెప్టు చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో వీలైనంత శ్రద్ధగా ఈ సెషన్ వినండి. రైట్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, బిఫోర్ వీ మూవ్ ఫర్దర్ ఈ ప్రాబ్లం ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు కనుక ఈ ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేయగలిగారు అని అంటే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అ వెరీ గుడ్ హోల్డ్ ఆన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఓకే, పొరపాటున మీరు చేయలేకపోయారు అని అంటే ప్రాబ్లమే లేదు, నీట్గా డిస్కస్ చేద్దాం. బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో ఇన్ ద బిగినింగ్ ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలు బేసిక్ ఏంటి అని డిస్కస్ చేయాలనుకుంటే ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటయ్యా అనంటే, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద మాత్రమే పడుతుంది. ఓకేనా? ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ద ఇంట్రెస్ట్ విల్ ఓన్లీ బి ఆన్ ద ప్రిన్సిపల్. మామూలుగా ప్రిన్సిపల్ అంటే తెలుసు కదా ఏంటి, వాట్ యు హ్యావ్ బారోడ్ ఆర్ వాట్ యు హ్యావ్ లెంట్. సో ఆ ఒరిజినల్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది సింపుల్ ఇంట్రెస్ట్లో. ఓకేనా? వేర్యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేపాటికి ప్రిన్సిపల్తో పాటు అక్యూములేటెడ్ ఇంట్రెస్ట్ అని అంటే ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకేనా? ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మీద కూడా, అంటే ఫస్ట్ ఇయర్ కనుక చూసారనుకో, ఫస్ట్ ఇయర్ చూసారనుకో ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా సమ్ ఇంట్రెస్ట్ నీకు 10% అంటే 10% వస్తుంది. సపోజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా 10% అంటే 10% వస్తుంది. అంటే నువ్వు 100 రూపీస్ అప్పు ఇచ్చావు ఎవడికో, 10 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం, 1 ఇయర్ తర్వాత 110 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినప్పటికీ 1 ఇయర్ తర్వాత చూస్తే నీకు 100 ప్లస్ దట్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ కలిపి 110 అయితే వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఫస్ట్ ఇయర్ ఇట్ ఈస్ సేమ్, బట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏమవుతుందంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేపాటికి ఎవ్రీ టైం 100 పైన మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. వేరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ ఇయర్ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? మీకు డౌట్ ఉంటే ఇంకొకసారి వీడియో ఆపి ట్రై చేయండి. ఓకేనా? వన్ లాస్ట్ టైము ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. దట్స్ ఇట్. ఒక్కసారి గ్రోత్ ప్యాటర్న్ చూసారంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా 1 ఇయర్కి ఇంత అని అంటే 2 ఇయర్కి దాని డబుల్, 3 ఇయర్కి ట్రిపుల్, అలా కంటిన్యూస్గా యాడ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. వేరాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్గా కాకుండా యాక్సలరేటెడ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ గివింగ్ యూ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనం డిస్కస్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒక సింపుల్ బాంబూ ట్రీ లాగా అనుకో. ఓకే, బాంబూ ట్రీ ఎలా ఉంటుంది, సింపుల్గా కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. వేరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఒక పెద్ద బనియాన్ ట్రీ మాదిరి. ఓకేనా? బనియాన్ ట్రీ అంటే ఇప్పుడు మెయిన్ స్టెమ్ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది, ఈ బ్రాంచ్ నుంచి మళ్ళీ స్టెమ్స్ వస్తాయి, ఈ స్టెమ్ నుంచి మళ్ళీ స్టెమ్ వస్తుంది. సో ఇది ఒక పెద్ద జైగాంటిక్ ట్రీ లాగా తయారయ్యే అవకాశం ఉంది. ఓకేనా?
So compound interest, if you are getting compound interest, congratulations, you will become wealthy soon. Whereas if you are taking a loan on compound interest, you are going to pay a lot of money to the borrower. Okay, so మూవింగ్ అహెడ్, ఇక్కడ మనకేంటంటే నేనైతే ఫార్ములాస్ డిస్కస్ చేయను, ఎందుకంటే మీకు ఫార్ములాస్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫార్ములా బేస్డ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ట్రై చేస్తే మీకు సక్సెస్ఫుల్గా విత్ ఇన్ టైంలో చేయలేరు. సో స్ట్రాటజికల్గా చూద్దాం. సిఐ అనేదాన్ని ఎలా చూడాలి, ఎస్ఐ అనేది అయితే సింపుల్, మీకు ఇబ్బంది లేదు, డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు. వేరాజ్ సిఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, సిఐ గురించి ఈ ఫార్ములా వినే ఉంటారు కదా, ఈ ఫార్ములా ఒకసారి చూడండి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపాల్ మల్టిప్లైడ్ బై 1 + r/100 టు ద పవర్ t. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ స్టాండ్స్ ఫర్ టైం, పీ స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ ఒరిజినల్గా ఇచ్చిన అమౌంట్, ఏ స్టాండ్స్ ఫర్ ద టోటల్ అమౌంట్ దట్ యు రిసీవ్ అట్ ద ఎండ్ ఆఫ్ టీ ఇయర్స్. ఓకే, బట్ ఈ ఫార్ములా కాంప్లికేటెడ్గా ఉంటుంది. దీంట్లో మీరు ట్రై చేశారంటే కనుక ఖచ్చితంగా మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది, టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఈ ఫార్ములా యూజ్ చెయ్యం. ఓకేనా, ఆ ఫార్ములా యూజ్ చేయకుండా మల్టిప్లయర్ మెథడ్లో మనం దీన్ని డీల్ చేస్తాం. సో వాట్ ఈజ్ దట్ మల్టిప్లయర్ మెథడ్, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మల్టిప్లయర్ మెథడ్ అంటే ఏంటంటే, నువ్వు ఆ రేట్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ని ఒక మల్టిప్లయర్ కింద ఊహించాలి. నేను ఆల్రెడీ మీకు పర్సంటేజ్ గురించి బ్రీఫ్ డిస్కషన్ చేసిన ప్రీవియస్ సెషన్లో చెప్పాను కదా. 10% ఇంక్రీజ్ అని అంటే నేను 100 కాస్త 110 అయ్యింది, కాబట్టి 10 కాస్త 11 అయ్యింది, సో 1 కాస్త 1.1 అయ్యింది, ఇది చెప్పాను కదా. సో వెన్ ఎవర్ యూ సీ 10% రైజ్, 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ దట్ యు ఆర్ రిసీవింగ్, సింపుల్గా 1.1తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఎస్ఐ సిఐ డిఫరెన్స్ గమనిస్తే, ఎస్ఐలో సేమ్ 100 రూపీస్ అట్ 10%, ఓకేనా. అదే 100 రూపీస్ అట్ 10% సిఐ. ఈ రెండు చూసారనుకో, సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేపాటికి ఏమవుతుంది, 100 రూపీస్ in the first year it will get 10 rupees interest. In the second year it will get another 10 rupees interest. In the third year it will get another 10 rupees interest. Fourth year another 10 rupees. It will go on adding only 10 every year. Even if it is 50 years or 100 years, it is very easy to calculate. Okay. If it is 50 years means 100 plus 50 times 10. 60 years, 100 plus 60 times 10. Very easily you can calculate. Whereas in the compound interest, this 100 plus first year it will be 10. But by the time you come to second year, this 100 will gain a 10 rupees interest. Even this 10 will also gain a 1 more rupee interest. So you need to add 2 things in the second year. Whereas in the third year, what will happen, you know, this 100 will gain some interest, let us say that is 10 rupees. This 10 rupees will gain some interest, that is let us say 1 rupee. Even this 11 rupees also will gain some interest. Okay, 1.1 rupee. So this will become a gigantic task. So for that reason, instead of doing in this fashion, what we will do, even if it is 100 years, we will say it is 100 times. What is the rate of interest? Let us say 10%, right? 10% means what? The multiplier will be 1.1. So if it is 100 years, you simply try to find out the exponent, 1.1 power 100. So you can easily compute the value. Okay. So only this can save your time.
ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ we will see how this simple formula will help us. ఓకే, ఇంకొక చిన్నది, ఇదొకటి మెమరైజ్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తే, ఎస్పెషల్లీ ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లం ఏంటంటే టైం ప్రాబ్లం. అలాంటి దగ్గర మీరు ఇది మెమరైజ్ చేయడం వల్ల చాలా మీకు హెల్ప్ అవుతుంది. సి ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు క్రాక్ జీమాట్ ఎగ్జామ్, ఈవెన్ క్యాట్ ఎగ్జామ్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ టైం. ఓకే, అక్కడ మీరు సబ్జెక్ట్ గ్రిప్ కరెక్ట్గా ఉంటే కనుక మీరు ఏదో ఒక పక్కన క్యాలిక్యులేట్ చేసేయచ్చు. వేరే ఐబీపీఎస్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్లో అట్లీస్ట్ ఈ మాత్రం మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. మెమరైజ్ చేయడానికి మీకు ఇబ్బంది సార్ అని స్పెసిఫిక్గా ఎవరైనా అంటే అందులో పెద్ద విచిత్రం ఏం లేదు, అది కూడా చూడండి. ఇప్పుడు 10% యాన్యువల్ రేట్ అయితే 2 ఇయర్స్కి ఏమవుతుంది, 21% ఇంక్రీజ్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదంతా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించే కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనకి సమస్య లేదు. వేరాజ్ 3 ఇయర్స్కి ఎంత అవుతుంది, సేమ్ 1.1 పవర్ 3 మైనస్ ద ఒరిజినల్, సో ఇట్ విల్ బి 33.1%. ఓకేనా, సో లైక్ దిస్ ఈవెన్ ఫర్ ద 5% return also I have given you this detail. You pause the video, note down the percentages and try to memorize the percentage of interest that you will get in the respective years. Okay, దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఇప్పుడు సపోజు 46.41 ఉంది, నాకేం చెప్తున్నాడు 10% యాన్యువల్ రేట్ అన్నాడు కాబట్టి 46.41 ఎక్కడి నుంచి వచ్చింది, సపోజ్ 100 రూపీస్ ఉంది. ఓకే, 10% యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాను అంటే 100 ఇంటూ 1.1 వేస్తావు, టు ద పవర్ 4 వేస్తావు, ఎందుకంటే 4 ఇయర్స్ కాబట్టి. ఆటోమేటిక్గా 1.1 టు ద పవర్ 4 చేసావనుకో నీకు 4641 అనేది కనిపిస్తుంది అందులోనే. చూడండి, 1.1 టు ద పవర్ 4 ఉంది, నేను 1.1 పవర్ 2 మల్టిప్లైడ్ బై 1.1 పవర్ 2 అని రాసుకోవచ్చు కదా. ఇది 1 to 1, ఇది 1 to 1. there will be 2 decimals here, 2 decimals here. ఓకే, టోటల్గా 4 డెసిమల్స్ ఉంటాయి. నాకు 1 to 1 సింప్లిఫై చేశాను అనుకోండి, 1 to 1 సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 1 to 1 అగైన్ 2తో చేస్తే 2 4 2 అగైన్ 1 కాబట్టి 1 to 1. సో 1 4 6 4 1 చూసారా, 1.4641 అయింది, అంటే 46.41%. ఒకవేళ మీకు గుర్తు రావట్లేదు అని అంటే మాత్రం మీరు బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇదే. బట్ కుదిరితే, నేనైతే ఫార్ములా మెమరైజేషన్ని సజెస్ట్ చేయను, బట్ కుదిరితే సింప్లిఫికేషన్ అనేది మీకు ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇవి మెమరైజ్ చేయండి. ఐ ఆల్వేస్ ఓట్ ఫర్ అండర్స్టాండింగ్, నాట్ మెమరైజింగ్ ఫార్ములా. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఒక్కసారి ట్రై చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి ఒకసారి. ఈ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times in 3 years. ఓకే, ఏమంటున్నాడు, 3 ఇయర్స్లో 8 times అయిపోతుందంట, అంటే టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అయ్యి ఉంటుంది, అంతే కదా. ఓకే, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 16 times అన్నాడు. అయితే నాకు 16 times అవ్వాలి అని అంటే నాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని. ఓకేనా, స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చాడు, 3 ఇయర్స్లోనే 8 times అయ్యింది అని చెప్పారు. సో 16 times అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి, వెరీ సింపుల్గా 8 times బట్టి 8 timesకి 3 years అయింది, 8కి డబుల్ 16 కాబట్టి 3కి డబుల్ 6 వేసారంటే 100% రాంగ్ ఆన్సర్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి, 3 ఇయర్స్లో 8 times అయిందంటే ఒక్కసారి మీరు కనుక 1 second ఆలోచిస్తే, ఇది చూడండి, ఈ 3కి 8కి మధ్యలో కూడా రిలేషన్ ఉంది. ఎలాగా, 2 power 3 = 8. ఓకేనా, 2 power 3 = 8 అని అంటే
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అన్నాడు కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది, నీకు ఇచ్చిన వాల్యూ అనేది మల్టిప్లైడ్ బై సమ్ పవర్. ఓకే, ఇక్కడ నీకు 8 టైమ్స్ అయిందంటే 2 పవర్ 3 అయ్యింది అని అంటే ఇదే కదా టైము, ఇది టైము. సో 3 ఇయర్స్లో ఈచ్ టైం డబుల్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్కి. సో నీ 100 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 2 ఫస్ట్ ఇయర్లో డబుల్ అయింది, సెకండ్ ఇయర్లో డబుల్ అయింది, థర్డ్ ఇయర్లో డబుల్ అయింది, కాబట్టి 800 అయ్యింది. నీకు 16 అంటే ఏంటి, సింపుల్గా 4th ఇయర్లో మళ్ళీ డబుల్ అయిపోతుంది కదా. 4th ఇయర్లో డబుల్ అయిపోతే నీకు ఆటోమేటిక్గా 16 టైమ్స్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఏమర్థమైంది మీకు, 16 టైమ్స్ అవ్వడానికి 8 టైమ్స్ అవ్వడానికి 3 ఇయర్స్ పట్టింది, కానీ 16 టైమ్స్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, జస్ట్ నెక్స్ట్ ఇయర్లోనే అయిపోతుంది 16 టైమ్స్. సో యువర్ ఆన్సర్ మస్ట్ బి 4 years. ఓకే, వెల్ ముందుకెళ్తే కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ చూడండి. కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ దీని గురించి ఏంటంటే సీక్రెట్. ఇప్పుడు మనం జనరల్గా ఎగ్జామ్స్లో చూసుంటాం 1 year 2 year 3 year అలా ఇంట్రెస్ట్లు కట్టమని చెప్పి అడుగుతారు, బాగానే ఉంది. బట్ రియల్ వరల్డ్లో ఒకడు హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ అంటాడు, ఇంకోడు క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటాడు, ఇంకొకడు మంత్లీ కాంపౌండింగ్ అంటాడు. జనరల్గా మీకు బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయి, ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ ఇస్తుంటాయి. అని అంటే బ్యాంక్స్ మీ డబ్బుల్ని క్వార్టర్లీ కాంపౌండింగ్ చేస్తున్నట్టే, ఎందుకంటే మీ అకౌంట్లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో వాడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడు కాబట్టి. ఓకేనా. సో మనకి యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తెలుసు. సపోజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇస్తాడు, లెటస్ సే 10% అని ఇచ్చాడు. కానీ మెలికేం పెట్టాడంటే, అన్నా నాది హాఫ్ ఇయర్లీనే కాంపౌండింగ్ అయిపోతుంది ఫెసిలిటీ నాకు ఉంది అని అన్నాడు. హాఫ్ ఇయర్లీనే కాంపౌండింగ్ అయిపోతుంది అని అన్నాడు. హాఫ్ ఇయర్లీనే కాంపౌండింగ్, ఈ విషయం నాకు చెప్పలేదా సార్ అని అనుకుంటే కష్టం. ఇప్పుడు దీనికి సీక్రెట్ ఏం చేయాలి, హాఫ్ ఇయర్లీకి నువ్వు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సగం చేసేయి. ఓకేనా. యాన్యువల్గా 10% కదా, హాఫ్ ఇయర్లీ అనగానే ఏం చేస్తావు, 10% 1 year. దీన్ని ఇమీడియట్గా ఏం చేస్తామంటే 5% టైంని 2.5 yearsగా మార్చుకో, అయిపోయింది, సింపుల్ అంతే. ఓకే, ఇప్పుడు క్వార్టర్లీ కాంపౌండింగ్ అన్నాడు అనుకో, చూడు 12% పర్ ఇయర్ అని అన్నాడు 1 yearకి. అదే నీకు క్వార్టర్లీ అని తెలియగానే ఏం చేయాలి, 12%ని 4 parts చేసే, 3% అనేసుకొని 4 quarters అనుకో. ఓకేనా. సో టైం ప్లేస్లో ఇప్పుడు నువ్వు 4 వాడతావు, ఇంట్రెస్ట్ ప్లేస్లో 3 వాడతావు, ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చూడండి, కాంపౌండింగ్ ఎఫెక్ట్ చూడండి, పవర్ తల ఎఫెక్ట్. 10% కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. నీకు బ్యాంక్ కోడ్ కనుక నేను 10% ఇంట్రెస్ట్ ఇస్తాను అని అన్నాడు. బట్ మీకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సార్ మేము హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసేస్తాం సార్ అని అన్నాడు. దాని అర్థం ఏంటి, ఇప్పుడు నీ 100 రూపీస్ ఉంది, యాన్యువల్ 10% అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిండేది, 10 రూపీస్ వచ్చిండేది. బట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ చేస్తా సార్ అని అన్నాడు. అంటే ఏం చేస్తాడు, 100 రూపీస్ ఫస్ట్ హాఫ్ ఇయర్లీలో 5 రూపీస్ ఇంట్రెస్ట్ వేసేస్తాడు. ఓకేనా. సెకండ్ హాఫ్ ఇయర్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడు. అప్పుడు సెకండ్ హాఫ్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 100 కోసం 5 రూపీస్ ఇంట్రెస్ట్ వేసేస్తాడు. మళ్ళీ ఈ 5 కోసం కూడా ఆ హాఫ్ ఇయర్కి 5% లెక్కన వేసేస్తాడు. ఓకేనా. 5% లెక్కన వేస్తే ఏమవుతుంది, 5% ఆఫ్ 5 రూపీస్. 5% ఆఫ్ 5 రూపీస్ అంటే ఏమవుతుంది,
నో కన్ఫ్యూజన్. 5% అంటే 1/100, హాఫ్ అంటే మల్టిప్లికేషన్, మళ్ళీ 5 అంటే 25/100. 25/100 అంటే 0.25. సో అనదర్ 0.25 rupees ఆల్సో గెట్స్ యాడెడ్ టు యువర్ అకౌంట్. సో 10% కాంపౌండింగే హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ కనుక చేశాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10% యూ విల్ గెట్ 10.25%. హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఎంత తక్కువ టైంలో కాంపౌండింగ్ అనేది జరుగుతూ ఉంటే అంత మంచిది. అంటే వెరీ సింపుల్గా ఇప్పుడు నీకు అవకాశం దొరికింది, ఎవరికైనా నువ్వు ఏదో ఒక బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళావు, 3 బ్యాంక్స్ దగ్గర తిరిగావు. ఒక బ్యాంక్ ఏమన్నది, నేను 10% ఇంట్రెస్ట్ ఇస్తా, బట్ ఎవ్రీ ఇయర్ నా దగ్గర మీరు ఇంట్రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అని అన్నది. ఇంకొక బ్యాంకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను ఇంట్రెస్ట్ ఇస్తాను, మీ డబ్బులు ఇక్కడే ఉంటాయి, 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ యాన్యువల్ 10% లెక్క వచ్చి తీసుకెళ్ళండి అని అన్నది. వేరే బ్యాంకు మాకేం ప్రాబ్లం లేదండి, ఎవ్రీ మంత్ అయినా సరే మీరు రావచ్చు, మీ ఇంట్రెస్ట్ 10%, ఆ మంత్కి ఎంత అయిందో ఇచ్చేస్తాం, తీసుకొని వెళ్ళొచ్చు అన్నారు. ది బెస్ట్ ఎవరంటే, బెస్ట్ అవుట్పుట్ మీకు ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఆ మంత్లీ ఇచ్చేవాడు ఉన్నాడు కదా, వాడి దగ్గర నుంచి మీకు బెస్ట్ రెవెన్యూ అనేది వస్తుంది. సో అందుకనే మీ టైము, వాడు ఎంత తక్కువ టైంలో వాడు మీకు పే చేస్తూ ఉన్నాడో ఇంట్రెస్ట్, అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో అందుకే మీకు పర్సనల్గా కూడా ఎవరికైనా మీరు మనీ ఇచ్చి మంత్లీ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నారంటే ఎఫెక్టివ్ నెట్ మీకు వచ్చే రెవెన్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, ఇదొక చిన్న చీట్ కోడ్. ఈవెన్ ద బ్యాంకర్స్ విల్ యూజ్ ఇట్, దట్స్ వై ఐ కాల్డ్ ఇట్ బ్యాంకర్స్ సీక్రెట్. ఓకే, మీరు కొంత అమౌంట్ ఇచ్చారు ఇంట్రెస్ట్కి, ఆ అమౌంట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది సార్ అని అడిగారు. ఓకేనా? లెటస్ సే ఇప్పుడు నేను 10%కి నేను ఇచ్చాను. ఓకేనా? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నేను అమౌంట్ ఇచ్చాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎప్పటికి నాకు డబుల్ అవుతుంది అని అన్నారు అనుకోండి, ఈ 72 అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి. 72 డివైడెడ్ బై దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడో డైరెక్ట్ విత్ పర్సంటేజ్ ఏం లేకుండా సింపుల్గా 10 అని పడేశారు అనుకోండి, ఏమవుతుంది? 7.2 ఇయర్స్. అంటే ఎట్ 10% ROI అప్రాక్సిమేట్గా 7.2 ఇయర్స్లో మీ అమౌంట్ డబుల్ అవుతుంది. ఓకేనా? సపోజ్ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ 10% 12%కి ఇచ్చారు మీరు అమౌంట్, ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అని అంటే ఏం చేయాలి? 72/12. 72/12 అంటే 12/6 అంటే సింపుల్గా 6 ఇయర్స్లో మీ అమౌంట్ డబుల్ అయిపోద్ది. లేదు, క్వశ్చన్లో ఇంకోలాగా అడుగుతాడు. ఓకే, అప్రాక్సిమేట్గా నాకు 3 ఇయర్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా నాకు డబ్బులు డబుల్ అవ్వాలి అంటే నేను ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వాలి అని అడుగుతాడు. అని అంటే 72 నీకు 6 కావాలి. ఎన్ని సంవత్సరాలు అన్నాడు వాడు? 3 ఇయర్స్ అన్నాడు. సో నీ 6 ఎంత కనుక్కోమంటే 72/3, 7 to 9 కదా. సో 3తో దాన్ని సింప్లిఫై చేస్తే 3 2s 3 4s. సో 24% కనుక నువ్వు ఇచ్చావనుకో, విత్ ఇన్ 3 ఇయర్స్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్లో అది డబుల్ అయిపోతుంది. ఇట్ ఈజ్ అన్ అప్రాక్సిమేషన్, బట్ దిస్ 72 విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్. మీకు స్టార్టింగ్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయమన్నాను కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు. చూడండి, స్టార్టింగ్ స్లైడ్లో ఉన్న ప్రాబ్లము ఖచ్చితంగా మీరు ఇప్పుడు చేయగలుగుతారు. 50 ఇయర్స్ అని ఉంది. ఇప్పుడు చూడండి, ఈ రూల్ 72 నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మీరు మళ్ళీ ట్రై చేయండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు 10,000 at 10% ఇంట్రెస్ట్ 50 ఇయర్స్కి, 10,000
10%. టైం ఎంత అంటే 50 years. ఓకే, సో అప్రాక్సిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడిగాడు, ఎస్ఐ సిఐ. ఓకేనా, సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నీకు తెలుసు ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటే అమౌంట్ల గురించి అడగలేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ గురించి అడిగాడు కాబట్టి జస్ట్ ఇంట్రెస్టే క్యాలిక్యులేట్ చేద్దాం. అమౌంట్ పక్కన పెడితే 10% ఎవ్రీ ఇయర్ కదా, సో నీకు 50 years అని అంటే ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది కాబట్టి దీని అర్థం ఏంటి, ఇంకొకలాగా ఒక్కసారి చూడండి. సార్ మీరు ఏ ఫార్ములా చెప్పట్లేదు ఏంటి సార్ అని అనుకోకండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ నాకు 50 years కావాలి, ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఇయర్ ఒక 10% వస్తుంది, రెండో సంవత్సరం ఒక 10% వస్తుంది, మూడో సంవత్సరం ఒక 10% వస్తుంది, నాలుగో సంవత్సరం వస్తుంది, అలా 50 years కూడా నాకు వస్తూ ఉంటుంది కదా, అంటే 50 times వస్తుంది అనే కదా అర్థము. సో అందుకే నేను ఏం చేసాను, సింపుల్గా 50 times ఈ 10% వేసేసా. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, 50 times 10 అంటే 500%. ఓకే, అంటే నాకు ఈ ప్రిన్సిపల్ కాకుండా ఎక్స్ట్రాగా దానికి 500% అంటే 5 times అని కదా. సో నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 50,000 వస్తుంది. వెరీ ఈజీగా చేశాను. బట్ నాకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో డిఫరెన్స్ కావాలన్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే నాకు తెలిసిపోయింది ఆల్రెడీ 50K సింపుల్ ఇంట్రెస్ట్ అని. ఓకేనా, సో నాకు ఎస్ఐ ఆల్రెడీ 50K అని తెలిసింది. ఇప్పుడు నాకు సిఐ ఎంత తెలిస్తే అప్పుడు నేను అప్రాక్సిమేట్గా డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది చెప్పగలను. నేను ఇప్పుడు సిఐని ఎలా ఎస్టిమేట్ చేయాలి, సిఐ ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఈజీగా చెప్పాము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటే 10% అన్నాడు కాబట్టి ఆ 1.1తో మల్టిప్లై చేయాలి కదా. ఇందాక ఏం చేసామంటే 10% యాడ్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాము, ఇదే 100కి మనం 10% యాడ్ చేసే బదులు 10%తో ఎవ్రీ ఇయర్ మల్టిప్లై చేయాలి. 1.1 అలా చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా, అప్పుడు ఆ అమౌంట్ వస్తుంది. ఓకేనా, సో నీకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 50K కాబట్టి టోటల్ అమౌంట్ వేసుకుంటే సపోజు 60K అనుకో. సో ఇక్కడ కూడా నీకు అమౌంట్ అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ఈజీ చెప్పొచ్చు. చూద్దాం ఇప్పుడు ఎంత పెరుగుతుందిరా అని అంటే నాకు కావాల్సింది ఏంటంటే 1.1 times 50 నాకు తెలియాలి. ఓకేనా, 1.1 times 50 నేను కనుక్కోగలను అని అంటే ఆటోమేటిక్గా నాకు సిఐ వాల్యూ అనేది తెలిసిపోతుంది. ఓకేనా, సిఐలో నువ్వు ప్రిన్సిపల్కి మల్టిప్లై చేస్తావు కాబట్టి ప్రిన్సిపల్ ఎంత అన్నాడు, 10,000 అన్నాడు కదా, 10,000 వేసావనుకో, మల్టిప్లైడ్ బై 10,000 వేసావనుకో, డైరెక్ట్గా ఏమొస్తుంది నీకు అమౌంట్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, ఒక్కసారి చూడండి మీకు కుదిరినట్టు 1.1 to the power 50 కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, 1.1 to the power 50 కనుక్కోవడానికి ట్రై చేయండి. చాలా టైం పడుతుంది కదా. ఓకే, వేరాజ్ నేను రూల్ 72 చెప్పాను కదా, రూల్ 72 ఎలా చెప్పాను నేను, డబుల్ ఎప్పుడు అవుతుంది సార్ అని, డబుల్ ఎప్పుడు అవుతుంది అనేది నాకు తెలుసుకోవచ్చు, ఒక చిన్న క్లూ ఉంది. సో దీన్ని బట్టి నేను ఇది ఎస్టిమేట్ చేయడానికి నాకు కష్టం కాబట్టి దీన్ని బట్టి నేను ఏమన్నా క్లూ తీసుకోగలనా అనేది ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు నాకు 50 years అన్నాడు. 50 years అంటే నాకు చూడండి 72 divided by రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 ఉంది కదా, అంటే అప్రాక్సిమేట్గా దీని అర్థం ఏంటి 7.2 ఇయర్స్కి నీకు డబల్ అవుతుంది, అంతే కదా. నీకు ఇచ్చిన టైం ఎంత ఉంది, 50 years అని ఉంది. సో ఈ 50లో ఎన్ని 7.2లు ఉంటాయి, 50లో ఎన్ని 7.2లు ఉంటాయి,
50లో ఎన్ని 7.2లు ఉంటాయి? 7.2 ప్లస్ 7.2 ప్లస్ 7.2 ప్లస్ అలా ఎన్ని ఉంటాయి? 7 49. ఓకేనా? సో 7 కంటే కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అప్రాక్సిమేట్గా నేను అనుకుంటే కూడా 7 టైమ్స్ ఇట్ విల్ బికమ్ 7.2 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది కదా. అనదర్ 7.2లో మళ్ళీ డబుల్ అయిపోతుంది కదా. అంటే 7 టైమ్స్ టోటల్గా డబుల్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 2^7 కనుక నువ్వు కనుక్కున్నావంటే అన్ని టైమ్స్ అయిపోతుంది నీకున్న మనీ అనేది. సో నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ 1.1 to the power 50 నువ్వు సింపుల్గా 2^7 చేయగలిగినా చాలు. సో ఇది చేసేదానికైతే ఈవెన్ అప్రాక్సిమేట్ చేయడానికి కూడా నీకు కష్టం. బట్ ఇది అప్రాక్సిమేట్ చేయాలంటే ఈజీగా చేయొచ్చు. 2 to the power 7 అంటే ఏంటి? నాకు సింపుల్గా 2^3 అనుకున్నాను అనుకో, మల్టిప్లైడ్ బై 2 ఉంటుంది. 2^3 ఈజ్ 8, అనదర్ 2^3 అనదర్ 8, 2 8 8 జారా 64, అనదర్ 2 మీన్స్ 64 times 2 ఈజ్ 128. అంతే కదా. సో నీకు ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 10,000కి జస్ట్ 50,000 యాడ్ అయ్యి వయా సింపుల్ ఇంట్రెస్ట్లో బై సింపుల్ ఇంట్రెస్ట్ వాట్ యు ఆర్ అచీవింగ్ ఈజ్ ఓన్లీ 60,000. వేరస్ బై కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నీకెంత వస్తుంది? టోటల్ అమౌంట్ 2^7 టైమ్స్ అయిపోయింది. అంటే 2^7 టైమ్స్ అంటే 128 టైమ్స్ యువర్ 10,000. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా ఇది ఎంత అయినట్టు? 12.8 lakhs, 12,80,000. ఓకేనా? లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ అమౌంట్స్. ఓకే, మనకి తెలియకుండా ఎస్ఐ అయినా సిఐ అయినా ఒకటే అనుకొని ఏదైనా ఒక బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కానీ వాడు సింపుల్ ఇంట్రెస్టే ఇస్తానన్నాడు అనుకో, 10 yearsకి మీరు ఫిక్స్ చేసుకోండి, 10 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తానన్నాడు అనుకో, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ₹1 ఎక్కువ కనిపించినా కూడా మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో చెక్ చేయాలి. ఆ కంపారిజన్ కూడా నేను మన డిస్కషన్లో ఇంక్లూడ్ చేశా. ఓకేనా? సో లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్. 60,000 ఎక్కడ, 12 lakhs ఎక్కడ? సేమ్ ఇంట్రెస్ట్ రేటు, సేమ్ టైము. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ద ఎఫెక్ట్ ఈజ్ డిఫరెంట్. హియర్ ఇంట్రెస్ట్ ఈజ్ లయింగ్ ఐడల్. ఇంట్రెస్ట్ అనేది ఊరికే ఆడ కూర్చుంటుంది, దానివల్ల ఉపయోగమే లేదు. ఇన్ దిస్ కేస్ ఈవెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ మేకింగ్ ఇంట్రెస్ట్. దీన్ని కనుక మీరు కరెక్ట్గా ఆలోచిస్తే, ఈ పర్టికులర్ ప్యాటర్న్ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే అక్కడ మీకు ఏమర్థం అవ్వాలి? ఈవెన్ ద స్మాల్ ఇంట్రెస్ట్స్ ఆల్సో గివింగ్ యూ వెరీ బిగ్ రిటర్న్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఈవెన్ మీరు ఎప్పుడైనా సేవింగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే కూడా మీకు ఇనిషియల్గా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. ఏమనిపిస్తుంది? జస్ట్ నేను సేవ్ చేయగలిగేది నెలకి 1,000 రూపీసే కదా, ఈ 1,000 రూపీస్తో నేను ఏం సేవ్ చేయగలుగుతానులే, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. బట్ ఈవెన్ దట్ 1,000 రూపీస్ ఆల్సో కాంపౌండింగ్ ఓవర్ టైం కాంపౌండ్ అయ్యేసరికి చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో అవుట్ ఆఫ్ యువర్ పాకెట్ వాట్ ఎవర్ యూ కెన్ సేవ్, ఆ సేవింగ్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేలాగా చూసుకొని సేవ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒకరోజు మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఫర్ ద సేమ్ ప్రిన్సిపల్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 10% per annum exceeds the simple interest for 3 years at 5% per annum by 600 rupees. What is the principal amount? ఓకే, ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. వీడు ఏమంటాడంటే ఫస్ట్ చూడండి, ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఫస్ట్. ప్రిన్సిపల్ అయితే సేమ్ అని అడిగాడు, అందుకే ఆ ప్రిన్సిపల్ ఎంత కనుక్కోమన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? 2 years at 10%. ఓకేనా? ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో ఈ అమౌంట్ గ్రేటర్ దాన్ ద
సింపుల్ ఇంట్రెస్ట్. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా. గ్రేటర్ దెన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years at 5%. ఓకే, సో ఈ అమౌంట్ కంటే ఈ అమౌంట్ తక్కువ ఉంది, ఈ అమౌంట్ ఎక్కువ ఉందని చెప్తున్నాడు. దిస్ ఎక్సీడ్స్ దిస్ అమౌంట్ బై 600 అని అంటే దీనికి మైనస్ చేస్తే కనుక, సపోజ్ ఇది ఎక్స్ అనుకున్నావు, ఇది వై అనుకున్నావు, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 600. ఓకే, సో ఈ ఇంట్రెస్ట్ల మధ్యలో డిఫరెన్స్ అనేది నీకు 600 అనేది ఇచ్చాడు. అమౌంట్ ఎంత అని అడిగాడు. ఒకసారి చూడండి, నాకు ప్రిన్సిపల్ తెలియదు అసలు, కనుక్కోవాలి నేను. ఓకే, చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు దీంట్లో వచ్చేదంతా దాంట్లో వచ్చేదంతా చూశాను అనుకోండి సపోజ్. ఓకే, 600 డిఫరెన్స్ అని అయితే మనకి తెలుసు. ఇప్పుడు 2 yearsకి 10% లెక్కన కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఫస్ట్ ఇయర్లో 10% వస్తుంది, సెకండ్ ఇయర్లో 10%తో పాటు ఈ 10% పైన కూడా 10% ఆఫ్ 10% వస్తుంది. 10% ఆఫ్ 10% అని అంటే 1% చెప్పాను కదా. సో ఈ 1% ఎక్స్ట్రా వస్తుంది, కాబట్టి నాకు ఎంత వస్తుంది ఇక్కడ? 21% వస్తుంది. వేరాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ చూసాను అనుకోండి, 3 years అన్నాడు, ఈచ్ ఇయర్కి నాకు 5% వస్తుంది. ఫస్ట్ ఇయర్కి 5%, సెకండ్ ఇయర్కి 5%, థర్డ్ ఇయర్కి 5%. సో నాకు 15% వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నాకు 21% టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది 2 yearsలో. ఇక్కడ చూస్తే నాకు 3 yearsలో 15% టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది. వాడు నీకు ఏమి ఇచ్చాడంటే ఈ 21% ఆఫ్ పి, ఈ 15% ఆఫ్ పి, ఎందుకంటే ప్రిన్సిపల్ సేమ్ అన్నాడు కదా, రెండిట్లోనూ ప్రిన్సిపల్ సేమ్ అన్నాడు కదా, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ 600 ఇచ్చాడు. ఓకేనా? సో ఈ 21% ఆఫ్ పి మైనస్ 15% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 600 అని అన్నాడు. దీని అర్థం ఏంటి? 21 మైనస్ 15 అంటే 6% కదా. 6% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 600. సో వాట్ ఈజ్ పి? 600 డివైడెడ్ బై 6%, అంతే కదా. సో 600 డివైడెడ్ బై 6% అని అంటే ఇప్పుడు చూడండి, పి ఈజ్ ఈక్వల్ టు 600 డివైడెడ్ బై 6%. నేను ముందుగానే చెప్పాను, పర్సెంట్ అంటే మీనింగ్ ఎక్కడైనా సరే 1 డివైడెడ్ బై 100, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నీకు చాలా సింపుల్గా ఉంటుంది. 600 పోతుంది, ఈ 100 అనేది పైకి వచ్చేస్తుంది కదా. సో నీకు 100 టైమ్స్ 100 అయిపోతుంది కదా. సో 10,000 ఈజ్ ద ఒరిజినల్ ప్రిన్సిపల్. ఓకేనా? సో ప్రిన్సిపల్ అమౌంట్ అంతే. ఆన్సర్ ఎంత? ₹10,000. ఓకే, డన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. కుదిరితే ఫస్ట్ మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. మీ వల్ల కాకపోతే నేను చెప్పేది వినండి. ఓకేనా? ఫస్ట్ మీరైతే ప్రయత్నం చేయండి. ఓకే, ఏ పర్సన్ ఇన్వెస్ట్స్ 100 rupees, 200 rupees, 300 rupees at the beginning of the year 24, 25 and 26. సో అంటే వీడు ఏమంటాడు, 2024లో బిగినింగ్లో 100 పెట్టుకున్నాడు, 2025లో బిగినింగ్లో 200 పెట్టాడు, 2026 బిగినింగ్లో 300 పెట్టుకున్నాడు. ఇది మనకి డేటా ఇచ్చాడు. ఓకే, రెస్పెక్టివ్లీ at the rate of 10% CI. ఓకేనా? 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ at the rate of 10% CI. బాగానే ఉంది. వాట్ విల్ బి ద టోటల్ అమౌంట్ అక్రూడ్ అంటే జమ అయింది అని at the end of the year 2026. అంటే 2024లో 100 ఇన్వెస్ట్ చేశాడు, 25లో 200 ఇన్వెస్ట్ చేశాడు, 26లో 300 ఇన్వెస్ట్ చేశాడు. 10% ఎవ్రీ ఇయర్ వాడికి ఉన్న ఇన్వెస్ట్మెంట్ మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు బై ది ఎండ్ ఆఫ్ 2026 వాడి దగ్గర ఎంత మనీ ఉంది, ఎంత మనీ వాడు సంపాదించాడు అని అడిగాడు. ఓకే, చూద్దాం.
ఇప్పుడు ఇందులో లాజిక్ ఏంటంటే 2024లో పెట్టిన వాడు ఈ 100 రూపీస్కి 2024లో డబ్బులు వస్తాయి, 2025లో డబ్బులు వస్తాయి, 2026లో డబ్బులు వస్తాయి. అంతే కదా? అంటే ఎన్ని 3 టైమ్స్ వస్తాయి, 3 టైమ్స్ వస్తాయి. వేరే వీడికి 2025లో పెట్టినోడికి 2025లో వస్తుంది, 2026లో డబ్బు వస్తుంది. ఈ 200 పైన, ఓకేనా? ఈ 300 పైన ఓన్లీ 2026లోనే పెట్టాడు కాబట్టి 2026లో మాత్రమే డబ్బులు వస్తుంది, మిగతా రాదు. సో ఈ మొత్తం నువ్వు కనుక్కోగలిగావు అనుకో, అంటే 2024లో ఎంత మనీ వచ్చింది, 2025లో ఎంత మనీ వచ్చింది, 2026లో ఎంత మనీ వచ్చింది, ఆటోమేటిక్గా నీ పని ఈజీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి 2024లో 100 రూపీస్ మీద ఎంత వచ్చింది వీడికి? 10% అన్నాడు కదా. 10% అని అంటే 10 రూపీస్ వచ్చింది కదా, ఓకేనా? ఇక్కడ చూడు 200 ఉంది, 2025లో 10% వచ్చింది అంటే ఎంత వచ్చింది? 20 రూపీస్ వచ్చింది, అంతే కదా? ఈ 300 2026లోనే పెట్టాడు కాబట్టి 2026లోనే 10% వచ్చింది, 30 రూపీస్ వచ్చింది, ఓకేనా? వేరే ఈ 100కి 2025లో కూడా డబ్బులు వచ్చాయి. 2025లో డబ్బులు వచ్చి ఎంత వచ్చింది? 10% వచ్చింది. బట్ ఈవెన్ దిస్ 10% ఆల్సో గాట్ 1 రూపీ. ఈ 10 రూపీస్ మీద కూడా 1 రూపీ ఇంట్రెస్ట్ వచ్చింది 2024లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. వేరే ఇక్కడ చూడు 200 ఫస్ట్ ఇయర్లో చక్కగా 20 రూపీసే వచ్చింది. బట్ సెకండ్ ఇయర్లో 20 రూపీస్తో పాటు ఎక్స్ట్రాగా ఈ 20 రూపీస్ కూడా, అంటే ఈ 200కి వచ్చే 10%తో పాటు ఎక్స్ట్రాగా దీనికి కూడా 10%, 20లో 10% అంటే అనదర్ 2 రూపీస్, అంతే కదా? ఓకే, ఇక్కడతో అయిపోయింది. బట్ ఇక్కడ చూస్తే 2026 ఇక్కడ పెండింగ్ ఉంది నీకు. ఈ 100 రూపీస్కి థర్డ్ ఇయర్లో కూడా పెండింగ్ ఉంది. సో ఏంటి చూసుకో, 10 రూపీస్ అనేది ఎలాగూ నీకు ఒరిజినల్ 100 మీద వచ్చినట్టే. కానీ 2025 లోపల నీ దగ్గర ఇది మొత్తం చూసుకుంటే ఓ 21 రూపాయలు ఎక్స్ట్రా మనీ కూడా ఉంది కదా. ఆ 21 రూపాయలకి కూడా ఇంట్రెస్ట్ వచ్చినట్టే 10%. అంటే ఈసారి నీకు ఎంత వస్తుంది? 2.1 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇవి మొత్తం కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇదే నీకు టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకేనా? ఫ్యూచర్లో నీ దగ్గర ఎంత డబ్బులు వస్తాయంటే ఇది ప్రిన్సిపల్, ఓకే? ఎంత మొత్తం కలిపి 600 ఇన్వెస్ట్ చేశాడు, ప్లస్ ఇక్కడ వచ్చిందంతా ఇంట్రెస్ట్. ఒకసారి చూడండి, 10, 20, 30, 30, 60, 80, 90, 100, 135.1. సో 105.1 ఇది అడిషనల్గా నీకు వచ్చిన ఇంట్రెస్ట్. సో నీకేమడిగాడు? టోటల్ అమౌంట్ అడిగాడు. అమౌంట్ అంటే ఎంత? ఇన్వెస్ట్మెంటు, ఇంట్రెస్ట్ 600 ప్లస్ 105.1. సో యువర్ ఆన్సర్ ఈజ్ యాక్యురేట్లీ 705.10. ఓకేనా? ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ చూడండి, సిఏ ఇన్ రివర్స్ ప్రెజెంట్ వాల్యూ. ముందు ప్రాబ్లంలో ఫ్యూచర్లో ఎంత అవుతుంది నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అనేది చూసాం. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే ప్రెజెంట్లో ఎంత అవుతుంది అని, అంటే సంబడి ఈజ్ పేయింగ్ ఇన్ ఫ్యూచర్, బట్ ఇప్పుడు ఎంత అవుతుంది. ఈ ప్రాబ్లం చూడండి, ఏ పర్సన్ బైస్ an old car from his friend and agrees to pay 1 lakh immediately. ఓకే, 1 lakh ఇమ్మీడియట్గా ఇచ్చేస్తానన్నాడు, ఓకేనా? ప్లస్ 2,20,000 2,20,000 ఎప్పుడు ఇస్తానన్నాడు? ఆఫ్టర్ 1 ఇయర్. ఇది ఆఫ్టర్ 1 ఇయర్, ఓకే? అనదర్ 1,21,000 బై నెక్స్ట్ 1 ఇయర్. ఇది 1,21,000. ఇది ఎప్పుడు ఇస్తున్నాడు అన్నాడు?
ఇది ఇమ్మీడియట్ ఆఫ్టర్ 1 ఇయర్. నెక్స్ట్ 1 ఇయర్ అంటే ఓవరాల్గా ఇది ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇచ్చినట్టే కదా. ఓకేనా? సో ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 10%, ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేటు 10% అని అనుకొని ఉంటే ఎట్ వాట్ ప్రైస్ డిడ్ ద పర్సన్ సెల్ హిజ్ కార్, అంటే ఈ కారు యాక్చువల్గా ఎంత కమ్మినట్టు అని అడుగుతున్నాడు వాడు. ఓకేనా? కారు ఎంత కమ్మినట్టు, కారు ఎంత కమ్మాను అని అంటే ఈరోజు అమ్మిన వ్యక్తికి ఎంత డబ్బులు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు 1 lakh వచ్చింది కాబట్టి 1 lakh అమ్మినట్ట కాదు, వాడు రేపు ఇస్తానంటున్నాడు కదా, ఫ్యూచర్లో తర్వాత మళ్ళీ ఇస్తానంటున్నాడు కదా, ఒక 2 విడతలుగా ఇస్తానంటున్నాడు. బట్ రేపు ఫ్యూచర్లో ఇచ్చే డబ్బులకి ఈరోజు వాల్యూ సేమా కాదు కదా. అందువల్ల ఇవాళ వాడికి ఎంతకి కిట్టింది అంటారు కదా తెలుగులో, ఎంత కిట్టినట్టు అని అంటే ఏంది, ఈరోజు వాల్యూ, ఈ రేపు వాడు ఇవ్వబోయే డబ్బులకి ఈరోజు వాల్యూ ఎంత ఉంటుంది అని, 2 ఏళ్ల తర్వాత ఇవ్వబోయే వాల్యూ ఈరోజు ఎంత ఉంటుంది అని. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 220 నేను ఇప్పుడు ఎంత తీసుకొని ఉండొచ్చు వాడి దగ్గర అని. వెరీ సింపుల్ కదా. ఇక్కడ వాడు ఏమన్నాడు, 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అన్నాడు. నువ్వు ఆలోచిస్తే 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 100 కాస్త 1.1 times 100 అవుతుంది, 110 అవుతుంది, అంతే కదా. నీకు ఇక్కడ తెలిసిందేంటి, ఈ 220 తెలిసింది కదా. ఈ 220కి ప్రజెంట్ టర్మ్స్లో తీసుకురావాలి రివర్స్ అని అంటే ఏం చేయాలి, నువ్వు ఈ 220ని 1.1తో డివైడ్ చేయాలి, అంతే కదా. ఈ 220ని 1.1తో డివైడ్ చేసావనుకో ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇది 2 lakh అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా 10/10 అనుకున్నాం అనుకో, దిస్ విల్ బికమ్ 11, రైట్. సో 11 2s are 22, so 20,000, another 10 is there, so it will become 2 lakh. ఓకే, వెరీ సింపుల్. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ది మనం తీసుకొచ్చేసాం, నెక్స్ట్ ఇయర్లో వాడు ఇచ్చేది మనం తీసుకొచ్చేసాం. ఇక్కడికి ఎలా తీసుకొచ్చాం, ఇది భయ్యా ఇప్పుడు చూసుకుంటే నేను నాకు అది 20,000 వస్తుంది, 2 lakh సారీ, ఓకే 2 lakh వస్తుంది అని ఈ 2,20,000ని డివైడెడ్ బై 1.1 చేయడం ద్వారా ఇక్కడికి వచ్చేసాం. బట్ 2 years అన్నప్పుడు దీన్ని ఏం చేయాలి, 1.1 మల్టిప్లైడ్ బై 1.1 కదా, అది ఆఫ్టర్ 2 years అంటే 2 times చేయాలి కదా. అంటే ఏదో ఒక అమౌంట్ని ఒకసారి 1.1తో చేసి మళ్ళీ 1.1తో చేస్తే ఈ 121 వచ్చింది. నాకు అమౌంట్ ఎంత అని అన్నాను అనుకో, ఈ 121ని నేను ఏం చేయాలి, 1.1 మల్టిప్లైడ్ బై 1.1 2 సార్లు డివైడ్ చేయాలి 1.1 తోటి. సో ఆఫ్టర్ ఆల్ దీన్ని నేను 121,000,000ని 1.1 అంటే 121 ఆల్రెడీ డెసిమల్ ఉంది. డెసిమల్ నువ్వు అవాయిడ్ చేయాలంటే పైన ఒక 100 కింద ఒక 100 అనుకున్నావు అనుకో, దీస్ 2 will become 121. సో సింప్లీ ఇట్ విల్ బి 1,000. 1,000 times 100 అంటే ఇది అనదర్ 1 lakh. ఓకే, దిస్ ఇస్ 2 lakh, ఇనిషియల్లీ ఇట్ ఈస్ 1 lakh, ఇట్ ఈస్ అనదర్ 1 lakh. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, 1 year తర్వాత వాడు 220 ఇచ్చినా ఒకటే, ఇప్పుడు 2 lakh ఇచ్చినా ఒకటే. ఎందుకు, 10% ఇంట్రెస్ట్ అన్నాను కదా. సో 1 yearలో 2 lakh 20,000 ఎలాగో వస్తుంది. ఓకే, ఇక్కడ 2 years తర్వాత వాడు 1,21,000 ఇచ్చినా ఒకటే, నాకు ఈరోజు 1 lakh ఇచ్చినా ఒకటే. ఎందుకంటే ఈ 1 lakh నేను 2 ఏళ్ళకి ఇంట్రెస్ట్ వేసుకుంటే 10% లెక్కన నాకు ఆల్మోస్ట్ 121 వస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం లెక్కేసుకుంటే ఓవరాల్గా వీడి చేతికి వచ్చిన మనీ చూసినట్లయితే 1,02,321 ఎంత వచ్చినట్టు, 4,41,000 వచ్చినట్టు. ఓకేనా. బట్ వాల్యూ టర్మ్స్లో వీడికి ఎంతకి కిట్టింది అని అడిగారు అనుకో, వీడికి ఒరిజినల్గా ఆ కార్ ఎంతకి సేల్ చేయగలిగాడు అని అంటే 4 lakhsకే సేల్ చేసినట్టు. ఎందుకు అని అంటే
41,000 వాడి టైం వాల్యూ. 2 yearsలో వాడు ఇస్తున్నాడు కాబట్టి దట్ ఈజ్ వై దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ మనీ ఇన్ బిజినెస్. ఓకేనా? సో మనీకి కూడా ఒక కాస్ట్ ఉంటుంది. మనీ అంటేనే కాస్ట్, మళ్ళీ మనీకి కూడా కాస్ట్ అంటారేమో. సో ఇఫ్ యూ వాంట్ టు గో డీపర్ యూ జస్ట్ కమెంట్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ చూడండి. సింపుల్గా నీకు సింగిల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఉంది, అది ఓకే. కానీ మనకి ఇక్కడ ఆర్బీఐ అని ఒకటి ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఎప్పుడైనా సరే బుద్ధి పుట్టినప్పుడు కూర్చుంటారు, ఇంట్రెస్ట్ రేట్ మారుస్తారు, అంతే కదా. ఏదో నువ్వు ఈవెన్ సుకన్య సమృద్ధి యోజన ఉంది, ఇంకేదన్నా యోజన ఉంది, నువ్వు అందులో డబ్బులు వేస్తావు, వాడు ఒకటే ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేస్తాడని గ్యారంటీ లేదు. వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంట్రెస్ట్లు మారుతూ ఉంటాయి. సో అలా ఒకవేళ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ టైంని బట్టి మారుతుంటే కూడా అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలాగా? సింపుల్ ఇంట్రెస్ట్ అనుకో, ఈ సంవత్సరం 10% యాడ్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్లో వేరియబుల్ ఇంట్రెస్ట్ క్రైటీరియా వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ దానికి ఏం చేస్తావు? సార్ ఫస్ట్ ఇయర్ 8% వచ్చింది, సెకండ్ ఇయర్ 7% వచ్చింది, థర్డ్ ఇయర్ 9.5% వచ్చింది, ఫోర్త్ ఇయర్ 7.6% వచ్చింది. ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతావు కదా, నీకు సింపుల్గా వచ్చేస్తుంది. వేరాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేప్పటికి ఏం చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేప్పటికి ఏం చేయాలి? అడిషన్ బదులు సార్ ఇనిషియల్గా 100 రూపీస్ ఉండేది, ఫస్ట్ ఇయర్ 10% ఇంట్రెస్టు, సెకండ్ ఇయర్ ఓన్లీ 8% ఇంట్రెస్టు, థర్డ్ ఇయర్ 11% ఇంట్రెస్టు, ఫోర్త్ ఇయర్ 7.5% ఇంట్రెస్టు. సో ఇట్లా ఏం చేయాలి? మనం మల్టిప్లై చేసుకుంటా పోవాలి. ఓకేనా? కంపల్సరీగా ఇదైతే మనకి సిఐ క్యాలిక్యులేషన్ ఇన్ ద వేరియబుల్ ఇంట్రెస్ట్ కేటగిరీ టీడీఎస్ ప్రాసెసే. బట్ నువ్వు చెయ్యాలా అని అంటే చేయొచ్చు. ఓన్లీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటప్పటికీ మనం మల్టిప్లికేషన్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, వేరే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ట్రై చేస్తారంటే ట్రై చేయండి. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1000 విచ్ ఎర్న్స్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్, 1.5% ఇంట్రెస్ట్, 2% ఇంట్రెస్ట్ and 3% interest, what is the final amount? Okay, so your 1000 will ultimately become 1000 times first year 5% interest. Okay na? So it will become 1.05. in the second year it will get 10% interest, 1.10 multiplied by, in the third year it will become 20%, 1.20. చూడండి, ఇప్పుడు నాకు 1000 ఉంది సార్, 1.05 మల్టిప్లైడ్ బై 1.1 మళ్ళీ మల్టిప్లైడ్ బై 1.2 ఈ మొత్తం చేయాలి, నాకు కొంచెం శ్రమలాగా ఉంది అని అనుకున్నాను అనుకో. స్మార్ట్గా నేనైతే ఏం చేస్తాను? స్మార్ట్గా నేనైతే దీన్ని ఎలా డీల్ చేస్తానంటే, చూడండి 1000 అయితే ఉంది కదా నాకు, ఇనిషియల్గా నా దగ్గర 1000 ఉంది. ఈ 1000 నేను ఏం చేస్తాను? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది భయ్యా వేసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని అంటే 1000 పైన నాకు 1000 ప్లస్ 10% అయ్యి ఉంటే కనుక 100 వచ్చిండేది. 5% కాబట్టి నాకు 100 కాకుండా 15 వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నా దగ్గర ఈ 2 ఉన్నాయి. ఓకే, ఒక సంవత్సరం అయిపోయింది, అప్పుడు నా దగ్గర ఇది ఉంది 1 ఇయర్ తర్వాత. సో నెక్స్ట్ ఇయర్ బాక్స్ చూస్తా. నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేస్తా? ఇంక నేను ఇది మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నాకు ఏమన్నాడు? 10% అన్నాడు. 10% అన్నప్పుడు నా దగ్గర ఇనిషియల్గా ఎంత ఉంది? 1050 ఉంది. అర్థమైందా? ఈ రెండు కలిపి ఇది ఉంది నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. 10% ఆన్ 1050 అని అంటే నాకు 105 రూపీస్ యాడ్ అయిపోయింది, అంతే కదా. ఓకే, మళ్ళీ నాకేంటి? థర్డ్ ఇయర్ కావాలి. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి నాకు ఏం చేయాలి? అనదర్ బాక్స్. ఇక్కడ చూసుకున్నాను అనుకో, 1050కి ఈ 105 యాడ్ చేసామనుకో 1155 అయిపోతుంది ఇది. ఓకే, 1155 ఇంత అమౌంట్ ఉంది నాకు. అంత అమౌంట్కి థర్డ్ ఇయర్లో
20% ఇంట్రెస్ట్ యాడ్ అయింది, అంతే కదా. 20% ఇంట్రెస్ట్ యాడ్ అయింది. 20% అంటే ఎంత? 10% అయి ఉంటే కనుక నాకు సింప్లీ 115.5 అయి ఉండేది. 20% కాబట్టి అనదర్ 115.5 యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు ఈ 3 ఈజీగా సింప్లిఫై చేసావంటే 0.5 1 రూపీ వేసేసావు. 15 + 1 16, 1 6, 7 1 8, 1 2 3. ఓకే, సో 1386. ఫైనల్గా నాకు వచ్చిన అమౌంట్ 1386 రూపీస్. ఓకే, సి దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది నీకు చేయడానికి ఇబ్బంది ఉందంటే దిస్ ఈజ్ ద టాక్టిక్స్. ఓకేనా. సో మీకు ఇది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ డెవలప్ చేసుకుంటే కనుక మీకు అది ఏ ఎగ్జామ్ అయినా కానీ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. బై ద వే ఆ 2 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ మీకు నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఓకే, కంపారిజన్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను మీకు ముందుగా చెప్పినట్లు మీకు డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్లు గట్టా ఆఫర్ చేసాయనుకోండి, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఒక దాంట్లో ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాబట్టి జంప్ చేయడం కాదు. ఓకే, మీకు టైము ఎంత లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి కూడా చూసుకొని ఏం చూడాలి, మామూలుగా టైము, అట్ ద సేమ్ టైము కాంపౌండింగ్ చేస్తాడంటే హాఫ్ ఇయర్లీ చేస్తాడా, క్వార్టర్లీ చేస్తాడా, మంత్లీ చేస్తాడా, ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మీరు డిసైడ్ అవ్వండి. 12% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అని అన్నాడు అంటే నీకేంటి 12% 3 years, 12% వేసేస్తావు, సింపుల్గా 36% వచ్చేసింది. వేరాజ్ 10% సిఐ ఫర్ 3 years. 10% సిఐ ఫర్ 3 years అంటే 10% ఆన్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 10% ప్లస్ ఇదొక 1%, థర్డ్ ఇయర్ ఈ మొత్తం ఇప్పటి వరకు ఎంత సేవ్ అయ్యిందో దాని మొత్తం మీదకి వచ్చేస్తుంది కదా. ఇప్పటి వరకు ఎంత 21% ఆల్రెడీ 2 yearsలో వచ్చింది. ఆ 21%కి ఈ 10%కి ఎక్స్ట్రాగా 21% కోసం మళ్ళీ 2.1% వచ్చేస్తుంది నీకు. ఓకే, సో 10, 20, 30, 32, 33.1% నీకు వస్తుంది. ఓకే, చూడండి 12% 3 yearsకి 10% 3 yearsకి ఇక్కడ గ్యాప్ బాగా తగ్గింది. మీకు ఓపుకుండి క్యాలిక్యులేట్ చేస్తే 10% 5 yearsకి వేసారనుకో, ఇక్కడ 12% 5 years అంటే ఎంత 60%. ఖచ్చితంగా 5 yearsలో ఇది 60 కంటే ఎక్కువే ఉంటుంది. ఓకేనా. సో మీరు కంపారిజన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. సిఐకి ఎస్ఐకి మధ్యలో వాడు ఈవెన్ దో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వచ్చినప్పటికీ టైం పెరిగే కొద్దీ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ పవర్ ఆఫ్ ఎక్స్పోనెంట్. ఓకేనా. ఆ ఎక్స్పోనెంట్ తాలూకు పవర్ వల్ల ఏమవుతుందంటే జస్ట్ చూడమ్మా 1.1 to the power 50 అనేసరికి 1 పాయింటే కదా, 10%ఏ కదా, 50 times నువ్వు 1.1 1.1 1.1 1.1 చేసుకుంటా వెళ్తే అది నీకు ఆల్మోస్ట్ 12 to 13 times అయిపోతుంది. అర్థమైందా. అదే నువ్వు 50 times యాడ్ చేసావనుకో 10% 10% 10% జస్ట్ 5 times అవుతాయి. ఓకే, చూడండి ఈ ఒక టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు స్పెసిఫిక్గా ఐబిపిఎస్, ఎస్ఎస్సి ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఫాస్ట్ ట్రాక్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం గుర్తుపెట్టుకోండి. మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే నీకేం ప్రాబ్లం లేదు. 10%, 20%, 30%, 40% ప్లెయిన్గా ఉంటుంది. ఓకేనా. 10% రిటర్న్ 1 yearలో 10%, 2 yearలో 20, 3 yearలో 30, 10 yearలో 100%. ఇది హ్యాపీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేపాటికి మీరు అయితే ఇది గుర్తుపెట్టుకోండి, లేదనంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. ఎందుకు,
ఈ డిఫరెన్స్లో ఇది ఒకటి 2 ఇయర్స్లో నాకు ఎస్ఐకి సిఐకి డిఫరెన్స్ 1% అని అనగానే ఇది నీకు ఈజీగా చేయగలవు కదా, ఈ డిఫరెన్స్ యాడ్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకేనా? సో 30% ఇక్కడ, కానీ 3.1% ఎక్స్ట్రా వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఆల్ దిస్ ఈజ్ వెన్ యువర్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 10%. ఓకేనా? ఈ 3.1% ఎక్స్ట్రా వస్తుందని తెలిస్తే నీకు 30 తెలుసు కాబట్టి ఇది 33.1 అని చెప్పేయచ్చు. సో జస్ట్ ట్రై టు మెమరైజ్ అట్లీస్ట్ దిస్ పర్టికులర్ టేబుల్, ఈ 3-4, ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా దీని మీద అడుగుతూ ఉంటారు. మీరు 30-40 సెకండ్స్లో ఆరాంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? పాజ్ చేసి నోట్ చేసుకోండి, మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మెమరైజ్ అయితే కనుక దీనికి కలిపేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్లు మీకు అర్థమై ఉంటే కనుక ఈ ప్రాబ్లం మీరు ట్రై చేసి హోంవర్క్ మీరు ట్రై చేసుకొని కామెంట్ సెక్షన్లో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఏందో చెప్పండి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లం. ఓకే, చూడండి. పర్సన్ ఎవాల్యుయేట్స్ 2 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఓవర్ 3 ఇయర్ పీరియడ్. అంటే ఒక 3 ఇయర్స్లో వాడు 2 రకాలైన ప్లాన్స్ పెట్టుకుంటున్నాడు. ఆ 2 ప్లాన్స్ గురించి ట్రై చేస్తున్నాడు. ఏది బెటరో, నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, నేను 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయగలను, నాకు 10% పర్ యానం వచ్చే అవకాశం దొరికింది. ఫస్ట్ది ఏంటంటే ఇన్వెస్ట్ ఏ కాన్స్టెంట్ సమ్ ఆఫ్ 10,000 ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఇయర్. నెంబర్ 1. నెంబర్ 2, starts with an investment of 10,000 in the first year but increases the investment by 10% every year. ఇప్పుడు మీరు ఏ కంపెనీలోనో జాయిన్ అయితే, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మీకు ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతుంది కదా. సో శాలరీ పెరిగే కొద్దికి ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుదాం అని అనుకున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ప్లాన్ ఏలో ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్గా ఉంచాడు, ప్లాన్ బిలో ఇన్వెస్ట్మెంట్ను కూడా పెంచాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3rd ఇయర్ బిట్వీన్ ప్లాన్ బి అండ్ ప్లాన్ ఏ? సో ఈ 2 ప్లాన్ల ద్వారా దేనిలో ఎక్కువ వస్తుందంటే ఆబ్వియస్గా ప్లాన్ బిలో ఎక్కువ వస్తుందని నువ్వు చెప్పగలవు కదా. ఎందుకు? ప్లాన్ బిలో వాడు ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాడు. సో ఇది ఖచ్చితంగా ఇది ఎక్కువ డబ్బులు వస్తాయని తెలుసు. సో ఎంత ఎక్కువ వస్తాయని అడుగుతున్నాడు అనుకో ఇండైరెక్ట్గా. సో నీ ఇన్వెస్ట్మెంట్ని కనుక ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తే జస్ట్ ఓవర్ 3 ఇయర్ హారిజన్ నీ డిఫరెన్స్ ఇన్ వాట్ యూ కెన్ యాక్చువల్లీ అక్యూములేట్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నాడు. ట్రై టు సాల్వ్ విత్ ద కాన్సెప్ట్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఫార్ I have not given you any formula. I hope you still could solve it. I am pretty sure you have mastered if you have followed it. Okay. Thank you so much and good luck.